హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు కిచెన్‌లో ఏం చేయబోతున్నాం అంటే వినాయక చవితి వస్తుంది కదండీ! వినాయుడు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చేయండి, ట్రై చేయండి ఇలాగా. ముందుగా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఇలాగా బియ్యం. నానబెట్టుకుని ఆ నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇలా వడబోసుకోవాలన్నమాట. వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి కాసేపు. కొంచెం తడి ఆరేంత వరకు. మరీ ఎక్కువగా కాదండి, కొద్దిగా తడి ఆరాలన్నమాట. చూడండి, ఆరింది కదా తడి కొంచెం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తడిపిండికి మాట, వరిపిండికి. మీరు పొడిపిండితో చేసినా పర్వాలేదు కానీ తడిపిండితో చేసిందైతే బాగుంటుంది టేస్ట్ కూడాని. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను నేను వరిపిండిని. దీన్ని జల్లించుకోవాలి. మెత్తని పౌడర్ వస్తుంది కదా జల్లించుకుంటేనే. జల్లించుకుందాం. చూడండి, మెత్తని పౌడర్ వచ్చింది కదా, వరిపిండిది. తడిపిండి అంటారన్నమాట. పక్కన పెట్టుకున్నాం దీన్ని. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అలాగే పావు కప్పు పంచదార. 2 వేస్తే టేస్ట్ బాగుంటుందని 2 వేసాను నేను. లేకపోతే మీరు ఉత్తి బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది బాగా కరగాలన్నమాట. పాకం ఏం రానవసరం లేదండి. బాగా కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఇంకో బాండి పెట్టుకుని కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను. కప్పు పిండికి కప్పు వాటర్ సరిపోతుంది. అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి. కొద్దిగా బెల్లం వేస్తున్నాను నేను. ఈ బెల్లం కరిగి వాటర్ అంతా మరిగేంత వరకు ఉంచి ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా వరిపిండిని, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఈ విధంగానే కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారనిద్దాం. చూడండి, కాస్త చల్లారిన తర్వాత స్మాష్ చేసుకోవాలన్నమాట. ఉండలు ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేలాగా. చూడండి, స్మూత్గా వచ్చేసింది కదా. కొంచెం కొంచెం తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకుని ఇలా తాలికల్లా చేసుకోవాలన్నమాట. పొడవుగా, సన్నగా, మరీ లావుగా కాకుండా ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం. చూడండి, నేను అన్నీ ఇదే విధంగా చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇది సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టుకోవాలి. దాన్ని వేసేసుకుందాం. ముందుగా కాస్త పొంగు మరిగిన తర్వాత పాలు ఈ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా తాలికలు. చూడండి, మరిగినాయి కొంచెం. ఇందాక రెడీగా చేసి పెట్టుకున్నాం కదా తాలికలు వేసేసుకోవాలి. ఈ పాలలో కాసేపు ఉడకాలన్నమాట ఈ తాలికలన్నీని. వెంటనే కలుపుకోకండి. కాస్త ఉడికిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఈలోపు ఒక కప్పు తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసాను. వరిపిండిలో కొద్దిగా వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకుందాం. అంటే ఈ పాలు చిక్కబడడానికి మాట. పలుచగా లేకుండా పాయసం చిక్కగా రావడం కోసం. చూడండి, కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే మీకు తాలికలు విడిపోతాయి అన్నమాట. ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇంకాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఒకటి ఇలా తీసుకుని ఇలా విరిచారంటే మీకు తెలిసిపోతుంది. కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. ఉడికిపోయింది. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా వరిపిండి వాటర్, అది వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఇలాచీ పొడి కొద్దిగా, స్వీట్ అంటే ఇలాచీ పొడి కంపల్సరీ వేసుకోవాలి కదండి. కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. అందులోనే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేతిలోని జీడిపప్పు, కిస్మిస్, అవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం.
చిక్కగా వచ్చేసింది కదా! ఇందులో చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నాను. మనకి ప్రసాదాలంటే పచ్చకర్పూరం వేసుకుంటారు కదా! మీకు ఇష్టమైతే వేయండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. కాస్త చల్లారిన తర్వాత మరీ చల్లారిపోకూడదని కాస్త చల్లారిన తర్వాత ఇందాక బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని వడపోసేసుకొని వేసేసుకోవాలి. ఆ బెల్లం అంతా ఇందులో కలిసే విధంగా కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కాస్త వేడిగానే ఉండాలన్నమాట. అప్పుడే మీకు తాలికలు పీల్చుకుంటాయి. మళ్ళీ చల్లారిపోయిందంటే తాలికల్లోకి వెళ్ళదు పాకం అన్నది. బాగా కలిపేసుకున్నాం కదా! కాసేపు దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే పీల్చేసుకుంటుంది పాకం. చూడండి చిక్కబడిపోయింది కదా! రెడీ అయిపోయింది పాల తాలికల పాయసం. ఇలా ఈజీగా సింపుల్‌గా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ వినాయక చవితికి ఇలా చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల పాయసం. ఈ వీడియో ఇస్తారు కదండి మనకి ప్రసాదం కింద పులిహార. అది టేస్ట్ చాలా బాగుంటుంది కదా! అలాగా ఎన్నిసార్లు చేసినా కుదరట్లేదు అనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు చేశారంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహార లాగానే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు అంటే అర కేజీ ఉంటుందండి. అర కేజీ రైస్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసున్నర నీళ్లు పోస్తున్నాను నేను. నా రైస్‌కైతే గనక 3 గ్లాసున్నర పోస్తే పొడి-పొడిలాడుతూ వస్తుందండి. ఒక్కో రైస్ ఒక్కో విధంగా ఉంటుంది కదా! మీరు వండుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీది ఎలా ఉంటే రైస్ దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే వంతుకి 2 వంతులు బియ్యానికి 3 వంతులన్నర నీళ్లు పోసాను. అందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని ఉడికించేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి చింతపండు ఒక 50 గ్రాములు చింతపండు వేస్తున్నానండి నేను. మనకి అర కేజీ రైస్‌కి 50 గ్రాముల చింతపండు కరెక్ట్‌గా సరిపోతుందండి పులుపు అన్నది. దానిలో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానిద్దామండి. ఒకసారి ఇలా పొంగు రానిచ్చామంటే మనకి చింతపండు ప్యూరీ అన్నది బాగా వస్తుందన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది గమ్ముని. అంత కష్టపడనవసరం లేకుండా ఒకసారి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని కాస్త చల్లారనిద్దాం. చూడండి చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో ఇలా అనేసుకుని మనకి స్టైనర్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా అన్నారంటే మీకు ప్యూరీ అన్నది కిందకి దిగిపోతుంది. మనకి అందులో ఉన్న వేస్ట్ అన్నది రాకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ప్యూరీ అన్నది. అలాగే మొత్తం అంతా కూడా అదే విధంగా నీట్గా తీసేసుకోవాలి. ఇదంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని అప్పుడు మొత్తం అంతా తీసేసుకోవాలి. చూసారు ఈ విధంగానే కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ పలచగా తీయకూడదండి చింతపండు గుజ్జు అన్నది. కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట. చూసారా వేస్ట్ అంతా ఇలా ఉండిపోయింది కదా! ఉత్తి ప్యూరీ అన్నది దిగింది కిందకి. ఈ విధంగా చిక్కగా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు అన్నది. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక చిన్న మూకిడి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి డ్రై రోస్ట్ చేయాలండి. ఇది కంపల్సరీ వెయ్యాలి. ఈ మాత్రం స్కిప్ చేయకండి. కంపల్సరీ వెయ్యాలి ఇది. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఈ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని
మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు, మిరియాలు, అలాగే ఆవాలు 3 కూడా సమానంగా తీసుకోవాలండి. అది మిక్సీ పట్టేసుకుందాం. చూడండి రైస్ అన్నది ఉడికిపోయింది. చూసారా పొడిపొల్లాడుతూ ఉడికిపోయింది కదా! దీనిని ఇందులో ఉంచుకోకుండా ఒక పళ్ళెంలో వేసేసుకుందాం. ఆరుతదనమాట. ఇలా ఉన్నదంటే ముద్ద ముద్ద కింద అయిపోతుందండి. కాబట్టి వెంటనే ఒక వెడల్పైన పాత్రలో వేసారంటే ఈ విధంగాని బాగా పొడిపొల్లాడుతూ చల్లారిన తర్వాత పొడిపొల్లాడుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి కప్పు, లేకపోతే హాఫ్ కప్ అయినా సరిపోతాయి. మాకైతే ఎక్కువ తింటారన్నమాట పల్లీలు అన్నవి. ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. వేగితేనే బాగుంటుంది పులిహోర అన్నది. కరకరలాడుతూ ఉంటాయన్నమాట మనకి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి నేను ఎక్కువగానే తీసుకున్నానండి. స్పైసీ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట పులిహోరలోని. ఓ 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. వాటిని ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. అలాగే ఇందులోనే ఒక చిన్న అల్లం తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. చూసారా? ఈ విధంగా వేగాలన్నమాట. క్రిస్పీగా రావాలన్నీ కూడాని. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంగు వేసుకోవాలండి. పులిహోర అంటేనే ఇంగు ఉంటేనే బాగుంటుంది కదా! ఇంగు కూడా వేసుకుందాం. ఇంగు అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగు కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. చూసారా? వేగిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. ముందుగా రైస్‌ని ఇలా ఆరబెట్టుకున్నాం కదా! అందులో మనం మెంతులు, ఆవాలు, మిరియాలు మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పొడిని వేసేసి ఆ రైస్‌కి బాగా పట్టాలన్నమాట. ఇదేనండి చిట్కా. దీనిలో రహస్యం కూడా ఇదే. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈ మాత్రం స్కిప్ చేయకుండా వేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది. ఒకసారి ఇవన్నీ బాగా రైస్‌కి పట్టేయాలన్నమాట. చూసారు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా! పల్లీలు ఇవన్నీని ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇది కూడా రైస్‌లో ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. మనకి కరకరలాడుతూ ఉంటుంది పులిహోర అన్నది. పులిహోరలో మనకి పల్లీలు, శనగపప్పు అన్నది కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత రైస్‌లో ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. చూసారు మొత్తం కలిసిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ చింతపండు ఉంది కదా! అది అదే బాండీలో స్టవ్ ఆన్ చేసి మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా! చిక్కగాని దాన్ని వేసేసుకుని మొత్తం వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం ఇప్పటిదాకా ఉప్పు వేయలేదండి. రైస్‌లో ఫస్ట్‌లో ఉడికించినప్పుడు కొద్దిగా వేసాం. ఈ చింతపండు ప్యూరీలో మిగిలిన ఉప్పు అన్నది వేసేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం దగ్గర పడాలండి ఈ చింతపండు ప్యూరీ అన్నది. ఈ పచ్చిమిర్చి అది వేసుకోవడం వల్ల ప్యూరీలో టేస్ట్ అన్నది బాగుంటుంది.
దీన్ని మూత పెట్టి ఉడికించుకుందామండి. చిందులన్నవి పడుతూ ఉంటాయి. మనకి చింతపండు ఉడికేటప్పుడు చిన్న చిన్నగా చిందులన్నవి వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మూత పెట్టుకుని ఒక్కోసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా మూత పెట్టేసి వదిలేసారంటే మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. చూసారా కాస్త దగ్గర పడిపోయింది కదా! ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా మన పులిహోరలో కలిపేద్దాం. చూసారా మొత్తం పట్టేస్తుందండి, వేసేసుకోవాలి. అప్పుడే పులుపు అన్నది కరెక్ట్‌గా పడుతుందన్నమాట, సరిపోతుంది కరెక్ట్‌గాని. మనకు హాఫ్ కేజీకి 50 గ్రాముల చింతపండు అన్నది కరెక్ట్‌గా సరిపోతుందండి. చూసారా? ఇది కూడా ఈ చింతపండు ప్యూరీ అన్నది మొత్తం రైస్‌లో కలిసిపోయేంత వరకు కలిపేసుకుందాం. ఈ రైస్‌కి పట్టేయాలన్నమాట ఈ పులుపు అన్నది. అంతే అండి. రెడీ అయిపోయినట్టే ఇంకా. మన గుడిలో ప్రసాదం ఏ టేస్ట్‌లో ఉంటుందో అదే టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చూడండి ట్రై చేసి, అప్పుడు కన్ఫామ్‌గా మనకి గుడిలో పులిహోర టేస్టే ఉంటుందన్నమాట. ఆ మెంతులు, అలాగే మిరియాలు, అలాగే ఆవాలన్నది స్కిప్ చేయకుండా వేసి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చింతపండు కూడా ఈ విధంగా ఉడికించి వేశారంటే టేస్ట్ కూడా బావుంటుందన్నమాట. మన పల్లీలాటిల్లో కలిపేసి చాలామంది కలుపుతూ ఉంటారు పులిహోరని. మనం మొత్తం అందులోనే ప్యూరీ వేసేసి ఉడికిస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అలాగే కుడుములు నైవేద్యం కింద వండారంటే చాలా బావుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. నైవేద్యం కింద ఇలా చేసి పెట్టండి. ప్రాసెస్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. అందులో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే వంతుకు 2 వంతులు నీళ్ళన్నీ పడతాయండి. మనం 2 వంతులు తీసుకుంటున్నాం కాబట్టి 4 వంతులు నీళ్ళు పోసాము. అందులో ఉప్పు, అలాగే శనగపప్పు, అదేవిధంగా పచ్చి కొబ్బరి కోరుకున్నానండి. ఒక కొబ్బరి, ఒక కాయ కోరుకున్నాం అన్నమాట. అది కూడా వేసేసుకోవాలి మొత్తం కొబ్బరి కూర అన్నది. ఈ శనగపప్పు, కొబ్బరి కూర, ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది మీకు. ఈ 3 మాత్రం స్కిప్ చేయకండి అసలని. వేసుకున్న తర్వాత ఇవి బాగా మరగాలండి. వాటర్ అన్నది బాగా మరగాలన్నమాట. చూసారా ఈ విధంగా మరుగుతుంది కదా వాటర్ అన్నది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో వరి నూక వేసుకోవాలండి. అదే బియ్యం నూక, బియ్యం రవ్వ అంటారు కదా! అదే బియ్యం ఆడించుకుంటాం కదా! ఆ రవ్వ వేసుకోవాలి. అవి 2 గ్లాసులు వేస్తున్నానండి నేను. 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యం నూక వేశాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వంతుకు 2 వంతులే వేయండి. ఎక్కువ పోతే మీకు మెత్తగా అయిపోతుంది బాగాని. అదే తగ్గించారంటే బాగా ఉడకదన్నమాట నూక అన్నది. కాబట్టి వంతుకు 2 వంతులు కంపల్సరీ వేసుకోవాలి వాటర్ అన్నది. చూసారు ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కుడుములు చేసుకోవాలి. చల్లారేదాకా ఉండకూడదండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఏలుతో తీసుకుని ఈ విధంగా అంటే ఇలా మెత్తగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కుడుములు చేసేసుకోవడమేనండి. మనకు నచ్చిన సైజులో కుడుములు చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే, చల్లారేదాకా ఉండకండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కుడుములు చుట్టేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి. చూడండి అన్నీ ఇదే విధంగా చేసేసాము. ఇదిగోండి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండీ! అందులో వాటర్ వేసుకొని ఇడ్లీ రేకులు పెట్టుకోవాలి.
ఆ రేకుల మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుడుముల్ని, దాన్ని ఆవిరి మీద ఉడికించాలండి. ఇలా కంపల్సరీ ఆవిరి మీద ఉడికించాలండి. అప్పుడే బావుంటుంది మనకి కుడుమన్నది. సరిపడినన్ని వేసుకోవాలి. మొత్తం వేసేయకూడదండి ఒకసారే. కొంచెం కొంచెం ఉడికించుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించేసుకుందాం. చూసారా? ఉడికిపోయాయండి. రెడీ అయిపోయాయి కుడుములన్నవి. ఇప్పుడు మనం నైవేద్యం కింద పెట్టేసుకోవడమే అమ్మవారికి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామంది వరిపిండితో ట్రై చేస్తారు. అలా కాకుండా ఈ విధంగా నూకతో ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడాని. అలాగే ఈరోజు మనం ప్రసాదం బూరెలు ఇలా కొత్తగా ట్రై చేశారా ఎప్పుడైనా? ఇలా ఒకసారి చేయకపోతే ఒకసారి చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పులు గోధుమ రవ్వ, అదే కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ 2 కప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఏ కప్‌తో అయితే నూక తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పులు బెల్లం వేస్తున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా కరగనిచ్చుకోవాలన్నమాట. కరిగిపోవాలి అంతే. పాకం అన్నది ఏమీ రానవసరం లేదండి. కరిగితే సరిపోతుంది. మనం వంతుకి వంతున్నర పడుతుందన్నమాట బెల్లం అన్నది. అందరూ పంచదారతో చేస్తూ ఉంటారు కదా! ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం. అదే స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని వంతుకు 2 వంతులు వాటర్ వేసుకోవాలండి. అవి కాస్త మరిగిన తర్వాత మనం ఇందాక బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసేసుకుందాం ఆ వాటర్‌ని కూడాని. నేను 2 కప్పులు నూకకి 4 కప్పులు వాటర్ అన్నది తీసుకున్నాను. వంతుకు 2 వంతులు వాటర్ తీసుకోవాలి. బెల్లం అన్నది వంతున్నర తీసుకోవాలి. ఇలా మరుగుతుండగా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసానండి. అది వేసిన తర్వాత ఇలా మరుగుతుండగా మనం నూక కలుపుకుంటూ వేసుకోవాలి. మీరు కలుపుకుంటూ వేయకపోతే ఉండలు కట్టేస్తుందన్నమాట. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుతూనే ఉండాలండి దగ్గర పడేంత వరకుని. చూసారా కాస్త దగ్గర పడింది కదా! ఇప్పుడు ఘీ వేస్తున్నాను. నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అలాగే ఇంకాస్త దగ్గర పడిన తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను మొత్తం 2 టేబుల్ స్పూన్ వేసానండి ఘీ అన్నది. ఇది కాస్త దగ్గర పడేంత వరకు కలిపేసుకుందాం. కాస్త చిక్కపడాలన్నమాట. చూసారా? ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి చల్లారిన తర్వాత ఇంకా బిగుస్తుందన్నమాట అండి ఇది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకుందాం. చూడండి ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను నేను. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఇలా ఆ సైజులో ఉండలు చుట్టేసుకుందాం. చూడండి నేను ఈ సైజులో ఉండలు చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి ఈ విధంగానే. బిగుస్తుందన్నమాట. ఇలా ఉండలన్నీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి దోసల పిండి వాడుతున్నానండి నేను. మనం రుబ్బుకుంటాం కదా ఇంట్లోకి దోసలు వేసుకోవడానికి అదే దోసల పిండి అండి. ఇందులో కొద్దిగా బెల్లం అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల ఎందుకంటే పైన బూరన్నది కలర్ బాగా వస్తుందన్నమాట. కొద్దిగా బెల్లం పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకున్నారంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అన్నది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ప్రసాదం ఉండలు, వాటిని దోస బ్యాటర్లో వేసుకుని ఈ విధంగా 2 వేళ్ళతో తీసుకుని వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయండి. అప్పటిదాకా వేయించుకుందాం. చూసారా ఈ కలర్‌లోకి వచ్చాయి కదా! తీసేసుకుందాం. వేగినవి తీసేసుకుందాం. మిగిలినవి కూడా వేసాను. అదే విధంగా వేసేసుకోవాలండి అన్నీ కూడాని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పంచదారకు బదులు ఇలాగ బెల్లం ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పూర్ణం బూరెలు టేస్ట్‌లోనే ఉంటుందన్నమాట ఈ బూరె కూడాని. చూడండి ఇవి కూడా వేగాయి కదా! తీసేసుకుందాం పక్కకి. ఈ పట్టు ప్రసాదం బూరెలు వండినప్పుడు ఇలా ట్రై చేసేయండి. చూడండి మిగిలినవి కూడా వేసేస్తున్నాను నేను ఇదే విధంగానే.
అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలండి. ఒకసారి చూడండి ఈ విధంగా ముంచుకున్న తర్వాత 2 వేళ్ళతో ఈ విధంగా తీసుకున్నారంటే మీకు బూరన్నది తోకలు రాకుండా వస్తుందన్నమాట. పర్ఫెక్ట్‌గా వస్తుంది బూరన్నది. ఈ విధంగా వేయించేసుకుందాం అన్నీ కూడాని. చూసారా రెడీ అయిపోయాయి. అంతేనండి. టేస్టీ ప్రసాదం బూరెలు రెడీ అయిపోయాయి. ఇలా చేసుకుని నైవేద్యం పెట్టేసుకోవడమే దేవుడికి. మనం బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంత అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో వంతున్నర వాటర్ వేస్తున్నాను. ఏదో ఒక గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అందులోనే చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ వాటర్ అన్నవి బాగా మరగనివ్వాలన్నమాట. ఇందులో మనం వరిపిండి వేసుకోవాలండి. గ్లాస్ వరిపిండి వేస్తున్నాను నేను. గ్లాసున్నర వాటర్కి ఒక గ్లాసు వరిపిండి సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఒకసారి బాగా కలిసిపోతే సరిపోతుందండి. ఎక్కువ మగ్గనవసరం లేదన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసుకున్నారంటే సాఫ్ట్‌గా వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే స్మూత్‌గా రావాలి పిండి అన్నది. ఆ స్మూత్‌గా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుని ఇలా తాలికల్లా చేసుకోవాలండి. సన్నగా పొడవుగాని అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు ఈ విధంగా సన్నగా పొడవుగా రావాలి. మరి లావుగా చేశారంటే మీకు బెల్లం పాకం అన్నది పీల్చుకోదన్నమాట. అందుకని ఈ విధంగా కొంచెం సన్నగా పొడవుగా చేసుకున్నారంటే త్వరగా పాకాన్ని పీల్చుకుని గమ్మున ఉడుకుతుందన్నమాట తాలిక అన్నది. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి. నేను కొన్ని ఇలా సన్నగా పొడవుగా చేశాను. కొద్దిగా రౌండ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి. బాండీలో మనం గ్లాస్ బెల్లం వేసుకోవాలి. మనం గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి గ్లాస్ బెల్లం వేస్తున్నామండి. అలాగే వాటర్ వచ్చేసి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇందులోనే ఇంకో హాఫ్ గ్లాసు పంచదార కూడా వేస్తున్నాను. మీరు పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసేసుకోవచ్చండి, గ్లాసున్నర బెల్లం. ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి కూరు వేసుకుని ఒకసారి మరిగితే సరిపోతుంది అండి. పాకం అన్నది ఏమీ రానవసరం లేదు. ఒకసారి బాగా మరిగినాయి అనుకోండి ఈ బెల్లం వాటర్ అన్నవి, ఈ తాలికలు వేసేసుకోవడమే. ముందుగా చేసి పెట్టుకున్నాం కదా తాలికలు అన్నవి, అవి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కదపకుండా మూత పెట్టేసుకుందాం. ఇది ఒకసారి మరగాలండి. చూసారా ఉడుకుతున్నాయి కదా తాలికలు అన్నవి. ఒకసారి కలిపేసుకుందాం. మరి ఎక్కువగా కలిపారంటే విడిపోతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది ఉడికిందో లేదో అన్నది చూసేద్దాం. చూసారా ఈ విధంగా మెత్తగా ఉందంటే కొంచెం ఇరుగ్గానే ఉడికిపోయినట్టేనండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగానే. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయినాయి వేడివేడిగా బెల్లం తాలికలు అన్నవి రెడీ అయిపోయాయి. అందుకని ఇలాగా అటుకులతో కేసరి ట్రై చేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను. దీన్నో బౌల్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి ఏమీ వేయకుండా డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా నలిపితే నలిగేలాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారనివ్వాలి వీటిని. నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే గమ్మున కిస్మిస్ అనేది గమ్మున వేగిపోతుంది కదా.
అందుకని కాస్త జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయి కదా! వీటిని పక్కకు తీసేసుకుందాం. వేరే ప్లేట్‌లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక అటుకులు పెట్టుకున్నాం కదండీ వేయించి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా మరుంగాని, మరీ మెత్తగా కాకుండా కొంచెం మరుంగా పట్టుకోవాలన్నమాట. దాన్ని అదే బండిలో నెయ్యి ఉంది కదా! అందులోనే నేతిలో వేయించుకోవాలి అటుకుల పొడవుని. కాస్త వేగాలి. కలర్ చేంజ్ అవుతుంది కాస్త. చూడండి. కాస్త వేగింది కదా! ఇప్పుడు ఇందులో ఏ కప్‌తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు పాలు పోస్తున్నాను నేను. కప్పు పాలు పోసి కాస్త బాగా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు పోసుకోవాలి పాలు. మీరు 2 కప్పులు పాలు కుదరదనుకుంటే గనక ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక కప్ పాలు పోసుకోవచ్చు. మీ ఇష్టం అది. నేను ఒక కప్పు ముందు పోసాను. అది కొంచెం ఉడికిన తర్వాత ఇంకో కప్పు పోస్తున్నాను. 2 కప్పులు పాలు సరిపోతాయి. దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. ఈ పాలలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి. ఈ విధంగా కలిసింది కదా! ఇప్పుడు ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అన్ని మెజర్‌మెంట్స్ అదే కప్‌తో తీసుకోవాలి. నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. కప్పు అక్కర్లేదు. 3/4 కప్పు అయితే సరిపోతుంది. షుగరు మీరు ఎక్కువ తినాలి అనుకుంటే గనక కప్పు వేసేసుకోండి. ఆ షుగర్ అంతా కలిసే విధంగా కలిపేసుకుందాం. కొంచెం ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం పలచబడుతుంది. దాన్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. కాస్త దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. చూడండి కాస్త దగ్గర పడింది కదా! ఇందులో నేను యెల్లో ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీ ఇష్టం. ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చన్నమాట. నేనైతే యెల్లో కలర్ వేశాను. మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. లేకపోతే వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకో టేబుల్ స్పూను ఘీ వేశాను. కొంచెం దగ్గర పడిందనగా వేసుకుంటే మీకు టేస్ట్ బావుంటుంది. చూడండి. ఇంకా దగ్గరకొచ్చేసింది కదా! అయిపోయినట్టే. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా! జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకున్నాం. రెడీ అయిపోయింది. కేసరి, అటుకులతో కేసరి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుందన్నమాట. అందుకని ఇలా తీసేసుకున్నాం. చూడండి సర్వ్ చేసేసుకున్నాం. ఈ వినాయక చవితికి ఇలాగ 6 రకాల ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.